ఏఎస్బిఎల్ వారి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం సింగర్ సునీత గారి మధురగానంతో మార్చి 27 సాయంత్రం 5:30కు బుక్ మై షోలో మీ ఉచిత పాస్ ఇప్పుడే బుక్ చేసుకోండి. పశ్చిమాసియా అగ్నిగుండంలా మండుతుంది. అమెరికా ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ మధ్య భీకర దాడులు జరుగుతున్నటువంటి వేళ మూడవ ప్రపంచ యుద్ధం ముంపు పొంచి ఉందన్నటువంటి భయంతో ప్రపంచ దేశాలన్నీ ఊపిరి బిగబట్టుకొని చూస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులలో న్యూఢిల్లీ నుంచి టెహరాన్కు వెళ్ళిన ఒక్క ఫోన్ కాల్ ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్ను షేక్ చేస్తుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్కు స్వయంగా ఫోన్ చేశారు. అంతేకాకుండా ఇది కేవలం పండుగ శుభాకాంక్షలు చెప్పేటువంటి కాల్గా కనిపిస్తున్న దీని వెనక ఉన్న అసలు వ్యూహం చూసి అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు టెన్షన్ పట్టుకుంది. అసలు మోదీ పెజెష్కియాన్ మధ్య ఏం చర్చ జరిగింది? మోదీ ఎంట్రీతో ఇరాన్ వారు మరో మలుపు తిరగనుందా? దీనికి సంబంధించినటువంటి చర్చ కొనసాగుతుంది ఇప్పటికే. ఇక ఈ ఫోన్ కాల్లో ఇరాన్లో ఉన్నటువంటి భారతీయులకు కలిగిస్తున్నటువంటి రక్షణ పట్ల కూడా ప్రధాని మోదీ మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితులు, అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటినీ కూడా ఈ యొక్క ఫోన్ కాల్లో మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఊహించని విధంగా ఒక్కసారిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు ప్రధాని మోదీ కాల్ తోటి టెన్షన్లో పడ్డట్టుగా కనబడుతున్నారు. ఒకవైపు ఇజ్రాయెల్తో సత్సంబంధాలు ఉన్నాయి భారత్కి, ఇరాన్తో కూడా సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ రెండు శత్రు దేశాలతో ప్రధాని మోదీ చేస్తున్నటువంటి చాణక్యానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి మాత్రం ఊహకందనటువంటి విధంగా ఈ యొక్క వీటన్ని పరిణామాలన్నింటినీ కూడా తెలుసుకొని షాక్ అవుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా కూడా ప్రధాని మోదీ నేరుగా ఇరాన్ సుప్రీంకి కాల్ చేసి అక్కడ పరిస్థితుల గురించి పండగ సందర్భంగా ఫోన్ చేసి విష్ చేయడమే కాకుండా అక్కడ పరిస్థితులకు సంబంధించి వివరాలను తెలుసుకున్నటువంటి సందర్భంలో ఏం జరిగింది, ఏం మాట్లాడారు, ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది ఇది అనేటువంటి అంశం అయితే ఇప్పుడు అమెరికాకు పట్టుకున్నట్టుగా కనపడుతుంది. అండ్ అలాగే ఈ యొక్క యుద్ధంలో ఈ యొక్క కాల్ సంభాషణ తర్వాత పరిణామాలు ఏ రకంగా మారబోతున్నాయనేటువంటి అంశం కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాలలో కూడా కొంత పొలిటికల్ హీట్ కూడా నెలకొన్నట్టుగా కనపడుతుంది. ఏదేమైనా కూడా ప్రధాని మోదీ కాల్ ఒక్కసారిగా ప్రపంచ దేశాలన్నిట్లలో కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. మోడీ కాల్తో అమెరికా కూడా అలర్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రధాని మోదీ మాట్లాడినటువంటి ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా, అంటే ఇరాన్ సుప్రీంతో మాట్లాడినటువంటి ఈ యొక్క సమయాన్ని కూడా అన్ని ఆసక్తిగా గమనిస్తున్నాయి. యుద్ధానికి సంబంధించినటువంటి కీలక పరిణామం ఏమైనా జరగబోతుందా? ఈ యొక్క కాల్ తర్వాత పరిస్థితుల్లో ఏమైనా మెరుగుపడేటువంటి అవకాశం ఏమైనా ఉందా అనేటువంటి ఆసక్తి కూడా ఇప్పుడు నెలకొంది.